వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో పదండి విందుకు. ప్రతి వారం లాగే రెస్టారెంట్ వెరైటీ ఫుడ్ ని మీకు పరిచయం చేస్తున్న పదండి విందుకు ఈ రోజు కూడా డిఫరెంట్ అండ్ టేస్టీ ఫుడ్ తో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మన పదండి విందుకులో నేను ఎక్కడున్నానో తెలుసా? విజయవాడలోని బెన్ సర్కిల్లో ఉన్నాను. షాపింగ్ చేస్తే మోర్ చేయాలనుకుంటాం, డ్రెస్సెస్ కొంటే మోర్ కొనాలనుకుంటాం. అలాగే ఫుడ్ విషయం దగ్గరకు వచ్చేస్తే చెప్పనక్కరే లేదు, మోర్ అండ్ మోర్ డిషెస్ ని టేస్ట్ చేయాలనుకుంటాం కదా. మరి ఆ మోర్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ రోజు నేను వచ్చేసాను బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ కి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి విందుకు. వావ్, ఎంట్రీలోనే ఇంటీరియర్స్ అదిరిపోయింది కదా. మొత్తం వుడ్ వర్క్తో చేశారు. అంటే లైక్ మరీ ఎక్కువ డిజైన్స్ కాకుండా చాలా సింపుల్గా, అండ్ కలర్స్ కూడా చాలా సింపుల్గా తీసుకున్నారు కదా సీటింగ్కి. అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్తో మామూలుగా అయితే మనకి ల్యాంప్స్ పెడతారు కదా ఏదైనా రెస్టారెంట్లో కానీ బేకర్స్లో కానీ వాట్ ఎవర్, కానీ ఇక్కడ ఫ్లవర్ లాగా ఇచ్చి దాన్ని లైటింగ్ లాగా బాగా యూజ్ చేస్తారు కదా. అండ్ సీలింగ్ కూడా సింపుల్గా, అండ్ అది కూడా మొత్తం వుడ్ వర్క్తో చేశారు. చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా బాగుంది కదా. కొన్ని రెస్టారెంట్స్లో లైక్ దూరంగా టేబుల్ చైర్స్ అలా దూరంగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. నాకైతే అలా నచ్చదు తెలుసా. ఇలా అందరు కలిసి కూర్చొని హ్యాపీగా తినేయాలన్నమాట, బాగుంటుంది కదా. వావ్, నాకు సీటింగ్ నచ్చింది. అండ్ ఆ ఫ్లవర్ లైటింగ్, సీలింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఏ అక్కడ ఫ్లవర్ చూసారా, అది కూడా బాగుంది కదా. వావ్, ఒక లుక్ వేసుకోండి. నైస్ కదా, బాగుంది. అండ్ ఈ ఫ్లవర్ ఏంటి ఈ డిజైన్ పెట్టారు, ఇదే ఫ్లవర్ ఎందుకు పెట్టారు, వేరే ఫ్లవర్ పెట్టవచ్చు కదా అని మీకు డౌట్ వచ్చింది కదా. ఇది వాళ్ళ లోగో అండి. మనకి మెనూ కార్డ్ పైన కూడా ఈ లోగో కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇందాక మనం కూల్ అండ్ క్యూట్ అంబియన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మెనూ కార్డ్. సో మెనూ కార్డ్లో ఎన్ని వెరైటీ డిషెస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మేనేజర్ గారిని మీట్ అవ్వాల్సిందే. సో మేనేజర్ గారు ఆల్రెడీ మన పక్కన ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో అండి. హాయ్ అండి. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వెంకట్. ఓ వెంకట్ గారు. సో మెనూ కార్డ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా, చాలా సింపుల్ గా బాగుంది. డిషెస్ చూస్తున్నట్టయితే ఇంకా నోరు ఊరుతుంది. సో ఇన్ని డిషెస్ కాకుండా స్పెషల్ డిషెస్ కొన్ని ఉంటాయి కదా, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా బిర్యానీస్ అండ్ మోర్ we are having around 20 varieties of biryanis. 20 varieties of biryanis. Wow. Okay. మోస్ట్ పాపులర్ వచ్చి మాకు ఇక్కడ గ్రీన్ చిల్లీ బిర్యానీ, పాట్ బిర్యానీ అంటే కుండ బిర్యానీ. అది అందరి ఫేవరెట్. ఓకే, ఇంకా మనకు వచ్చి మోర్ బిర్యానీస్ అండ్ మోర్ అంటే బిర్యానీసే కాకుండా we will get something more here. ఓకే. ఇంకా మనకి స్నాక్స్ లైక్ మనకి అమెరికన్ వెరైటీస్, ఫ్రైడ్ చికెన్, టెక్సాస్ ఫ్రైడ్ చికెన్ అండి. ఇంకా చిన్నపిల్లలకి వచ్చి మనకి మేజర్ గా బాగా వింగ్స్ లైక్ చేస్తారు. నేను కూడా చిల్లీ పెప్పర్ వింగ్స్, గార్లిక్. బోత్ వి ఆర్ హ్యావింగ్ వెజ్ ఆల్సో. వెజ్ లో వచ్చి మీకు బాగా మోస్ట్ పాపులర్ అంటే ఇక్కడ వచ్చి ఉలవచారు వెజ్ బిర్యానీ. ఉలవచారు వెజ్ బిర్యానీ. ఓకే. విజయవాడలో చాలా బాగా లైక్ చేస్తారు పీపుల్ అంతా. అవునా? ఓకే. సో నేను కూడా టేస్ట్ చేసిన తర్వాత నేను కూడా లైక్ చేస్తాను బాగా. ఇంకా వచ్చి మనకి వీఆర్ హ్యావింగ్ మెక్సికన్ వెరైటీస్ ఆల్సో. మెక్సికన్ లో వచ్చి మనకి చాలుపాస్ బురుటోస్. చాలుపాస్ బురుటోస్ పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ అన్నమాట చాలుపాస్. ఓకే, మరి డిజర్ట్స్ గురించి చెప్పట్లేరేంటి? కుర్బానికా మీఠా విత్ వెనిలా ఐస్ క్రీమ్. వావ్, నైస్ కాంబినేషన్ కదా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంకా మీకు ఇక్కడ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? వి ఆర్ గోయింగ్ టు ప్లాన్ మేడం. ఫస్ట్ బ్రాంచ్ వచ్చి విజయవాడలో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో డిషెస్ అన్నిటి గురించి బాగా చెప్పారు. నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని.
ఓ వావ్, వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఈరోజు పదండి విందులో. ఓహో నాకే ముందు. వావ్, ఎంత యాంగ్జైటీగా ఉందో, అన్ని డిషెస్ టేస్ట్ చేయాలి ఈరోజు. నిజంగానే చాలా వెరైటీగా ఉన్నాయి కదండి, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేస్తాను. ఫస్ట్ మనందరి ఫేవరెట్ ఏంటో తెలుసా? టెక్సస్ ఫ్రైడ్ చికెన్. బిర్యానీస్ అండ్ మోర్లో మేబీ దిస్ మసాలాతో ఇది స్పెషల్ టేస్ట్ ఉండొచ్చు కదా. సో టేస్ట్ ఎలా ఉందో నేను తినేసి మీకు చెప్తాను. ఓకే, మసాలా ఉంది చూడండి, మీకు కనిపిస్తుందా? మసాలాతో చికెన్ చాలా టేస్టీగా ఉంది. టెక్సస్ ఫ్రైడ్ చికెన్ నార్మల్గా మనం బయట తింటాం కదా, దానికంటే డబుల్ టేస్ట్ ఉందండి ఇది. సీరియస్లీ మొత్తానికి చికెన్ టేస్ట్ చేసేసాను. ఫస్ట్ డిష్ అయిపోయింది, సూపర్గా ఉంది. సో నెక్స్ట్ డిష్ చిల్లీ చికెన్. వావ్, ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూడండి. గ్రీన్ విత్ రెడ్ కలర్ అండ్ దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేశారు, అలాగే పచ్చిమిర్చితో. నైస్. సో టేస్ట్ ఎలా ఉంటుందో నేను చేసి చెప్తాను. చాలా బాగుందండి, కొంచెం స్పైసీగా, అంటే పచ్చిమిర్చి చేశారు కదా, దాని స్పైసీ తెలుస్తుంది, అలాగే చాలా టేస్టీగా ఉంది. వావ్. అండ్ దీంతో మన ఇష్టం ఆనియన్స్ కూడా కాంబినేషన్లో తినొచ్చు, ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ క్యాప్సికమ్తో గార్నిష్ చేశారు, మన ఇష్టం క్యాప్సికమ్ తినాలనిపిస్తే కూడా దీని కాంబినేషన్లో తినొచ్చు. సో రెండింటి దగ్గరనే ఉంటే మిగతా అన్నీ ఫీల్ అవుతాయి కదా. ఈసారి నువ్వు పక్కకి వెళ్ళిపో, ఇంకో డిష్ టేస్ట్ చేస్తాను. చిల్లీ పెప్పర్ వింగ్స్. ఎందుకంటే ఇక్కడ చిల్లీ ఉంది కదా, పైన చిల్లీస్ వేశారు, అలాగే పెప్పర్ టేస్ట్ కూడా మనకి తెలుస్తుంది తింటే. అండ్ వింగ్స్ మనకి మామూలుగా బయట హాట్ వింగ్స్ నార్మల్ క్రిస్పీ టైప్లో అలా ప్లెయిన్గా దొరుకుతాయి కదా, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. అండ్ టేస్ట్ కూడా ఐ థింక్ డిఫరెంట్గానే ఉంటుంది. సో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. వావ్, చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది కదా. విజయవాడ వింగ్స్ టేస్ట్ లో కింగ్స్. అంతా సాస్ ఉంది కదండి, అది చాలా టేస్టీగా ఉంది. అండ్ మనకు కొంచెం స్వీట్నెస్ తెలుస్తుంది, అలాగే పెప్పర్ టేస్ట్ కూడా చాలా బాగుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంది. సో స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఈ స్పైసీ చిల్లీ వింగ్స్ వాళ్ళు ఇంకా ఫేవరెట్ అయిపోతారనమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా, బాగా గార్నిష్ చేశారు కదా క్యారెట్తో, అలాగే ఎగ్, క్యాప్సికమ్, క్యారెట్. నైస్. అండ్ మనకి ఇక్కడ క్యాప్సికమ్లో రెడ్ కలర్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ కూడా ఉంది. అండ్ ఇదేంటి ఇంత డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? ఇది ఆమ్లెట్. సీరియస్లీ అలా లేదు కదా, ఆమ్లెట్ విత్ ఎల్లో కలర్, చాలా బాగా ఇది కూడా గార్నిష్ చేశారు కదా. ఏంటి పైన ఎలా ఉంది, అసలు మొత్తం ఆమ్లెట్ ఏనా అనుకుంటున్నారా? లోపల బిర్యానీ ఉంది. ఓకే, నేను టేస్ట్ చేసేస్తున్నాను. నా అలాగే తినాలని రూల్ లేదు, మీకు నచ్చినట్టుగా తినండి. ఓకే. వావ్, బోన్లెస్ చికెన్ బిర్యానీ. ఏంటి తింటూనే ఉంది, ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఇంత టేస్టీగా ఉందండి, ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పు. చాలా టేస్టీగా ఉంది బోన్లెస్ చికెన్ బిర్యానీ. వావ్, ఆసమ్. అండ్ అలాగే పైన ఆమ్లెట్తో, ఈ ఆమ్లెట్ బాగా గార్నిష్ చేశారు కదా. వావ్, ఈ ఆమ్లెట్ ఉంది కదా ఎల్లో కలర్, అది కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. ఇంకా నో వర్డ్స్ టు సే అనమాట. సీరియస్లీ స్పెషల్గా ఉంది. సో మీరు బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఈ డిష్ టేస్ట్ చేయకుండా వెళ్ళొద్దు. ఓకే.
తెలుసా, చికెన్ వింగ్స్ బిర్యానీ. వావ్, స్మెల్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి ఫ్రైడ్ ఆనియన్స్, ఆబ్వియస్లీ ఫ్రైడ్ ఆనియన్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ స్వీట్నెస్ తెలుస్తుంది కదా, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆబ్వియస్లీ గార్నిషింగ్ విత్ రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్. చాలా సింపుల్గా ఉన్నా కానీ టేస్ట్ అదిరిపోతుంది. నాకు స్మెల్ చూస్తేనే అర్థమైంది. సో ఇంకా నేను లేట్ చేయను, నేను వేసేసుకొని ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను బిర్యానీ టేస్ట్ చేస్తాను. వావ్, ఇదైతే దీనికి చాలా మసాలా యాడ్ చేశారు కదా, దానివల్ల చాలా టేస్టీగా ఉంది. అండ్ బిర్యానీతో చికెన్ సూపర్ కాంబినేషన్, సూపర్గా ఉంది. ఇంకా సో మీరు ఇది కూడా మర్చిపోకండి, చికెన్ వింగ్స్ బిర్యానీ. ఇదేంటో తెలుసా, గ్రీన్ చిల్లీ చికెన్. వావ్, ఇది కూడా చాలా బాగా గార్నిష్ చేశారు కదా, చూస్తుంటేనే తొందరగా ఫినిష్ చేయాలనిపిస్తుంది కదా. నాకైతే నిజంగానే ఫినిష్ చేయాలనిపిస్తుంది. సో నేను తొందరగా వేసేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చేసేస్తున్నాను. వావ్, యమ్మీ యమ్మీ ఉందండి, చాలా టేస్టీగా ఉంది. గ్రీన్ చిల్లీ చికెన్ అన్నీ లైక్ డిఫరెంట్ టేస్ట్, దేనికి దానికి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉందండి. సీరియస్లీ అసలు మసాలా ఏదో డిఫరెంట్ మసాలాస్ యాడ్ చేసినట్టున్నారండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం తెలుసుకుంటుంటాం కదా, అలాగే ఈరోజు కూడా డెఫినెట్లీ తెలుసుకుందాం చెఫ్కి అడిగి. ఓకే, చాలా టేస్టీగా ఉందండి. కుండ బిర్యానీ, ఇది అందరికీ ఫేవరెట్ కదా. మనం బయట చాలా ప్లేసెస్లో తిని ఉంటాం, కానీ ఇక్కడ ఎప్పుడు తినలేదు కదా. సో ఇక్కడ టేస్ట్ డిఫరెంట్గా ఉండొచ్చు కదా. సో నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పీస్ తీసేస్తున్నాను. హే, లెగ్ పీస్. వాళ్ళందరికీ చాలా ఇష్టం కదా లెగ్ పీస్. అదిరిపోయిందండి కుండ బిర్యానీ కూడా విత్ లెగ్ పీస్. మొత్తానికి అన్ని టేస్ట్ చేసేసాను, ఫుల్ హ్యాపీ. అండ్ యూనో ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉంది. మామూలుగా ఎవరికైనా మీరు బిర్యానీ గిఫ్ట్ ఇచ్చారా ఎప్పుడైనా? ఒకవేళ ఇచ్చినా కానీ జస్ట్ కవర్లో అలా పట్టుకుని వెళ్ళి ఇచ్చేసి ఉంటారు కదా, కానీ ఇక్కడ స్పెషల్గా గిఫ్ట్ చేసి ఇవ్వచ్చు. నేను చూపిస్తాను, ఆగండి. బాగుంది కదా గిఫ్ట్ ప్యాక్. సో ఎవరైనా మన ఫ్రెండ్స్ ఫేవరెట్, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటారు కదా మన ఫ్రెండ్స్. సో అలాంటి వాళ్ళకి ఇలా బిర్యానీ గిఫ్ట్ ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలనుకోండి, ఇలా ఇచ్చేయండి. వావ్, డిషెస్ అన్నీ టేస్ట్ చేశాను. టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్పాను. అదిరిపోయిందని కూడా చెప్పాను కదా. సో అదిరిపోయిందంటే దానికి కారణం ఎవరు? చెఫ్. సో చెఫ్ ఎలాంటి మసాలాలు యాడ్ చేశాడు, ప్రిపేర్ ఎలా చేశాడు, ప్రాసెస్ ఎక్కువ తక్కువ, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే చెఫ్ని మీట్ అవ్వాల్సిందే. ఇందాక మీకు చెప్పాను కదా డిషెస్ అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి. చెఫ్ ఏం మసాలా యాడ్ చేశాడో కనుక్కొని చెప్తానని. సో చెఫ్ ఆల్రెడీ మన పక్కన ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? శశిధర్. శశిధర్ గారు, డిషెస్ సూపర్ గా ఉన్నాయి. నిజంగా మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అని నేను అనుకోను. ఏదో మసాలాస్ యాడ్ చేశారు మీరు కదా. సో మసాలాస్ ఏదో మాకు తెలియాలి అండ్ మా వ్యూయర్స్ కి కూడా తెలియాలి. మీరు చెప్పండి ఎలా చేశారు. మసాలా అనేది ఇది మేము ఓన్ గా ప్రిపరేషన్ చేసుకుంటాము. అంటే మేము ప్యాకెట్స్ ఇవన్నీ వాడము. అన్ని ఓన్ గా మేము తయారు చేసుకుని ఫ్రెష్ గా ఎవ్రీడే ఫ్రెష్. ఎవ్రీడే ఫ్రెష్. ఏ డిష్ అయినా కానీ కొత్త డిష్ అయినా తయారు చేస్తాము. దానికి కొత్తగా మేము యాడ్ చేసుకొని మేము ఒక నిక్ నేమ్ పెట్టుకుంటాము. దానికి ఒక వెరైటీగా తయారు చేసి చూపిస్తాం. అది వెరీ టేస్టీగా చేస్తాం. అందులో చాలా ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి. చాలా ఐటమ్స్ మేము ఇక్కడ పెట్టాము. మీరు స్పెషల్ దేనికి ఏ డిష్? ఇక్కడ అన్ని డిష్ మొగలాయి కానీ అన్ని ఉంటాయి.
అందులో కొన్ని మా దగ్గర పెట్టిన కొన్ని డిష్ అన్ని చాలా వెరైటీగా పెట్టాము. అందులో ఒక 20 టైప్స్ ఆఫ్ మేము బిర్యానీ పెట్టాము. నేను ఆల్రెడీ ఇందాక అన్ని టేస్ట్ చేశాను. నేను టేస్ట్ చేసిన అన్ని సూపర్ గా ఉన్నాయండి. థ్యాంక్స్ అండి. అండ్ మీరు ఎలా చేశారు అది చెప్పండి మాకు. అసలు మీరు మసాలా గురించి ఇవన్నీ చెప్పండి. మసాలాలు చాలా ఉన్నాయి మేడం. చాలా అంటే మసాలాలన్నీ చెప్పేది అంటే ఉండదు. అవన్నీ కొన్ని సీక్రెట్స్ అనమాట. చూసారా, అనుకున్నాను సీక్రెట్ అంటారని. అవన్నీ సీక్రెట్ అంటే కాదు, మనం చేసేది విధానంగా మనం చేసుకొని దానికి కాంబినేషన్ మనం తయారు చేసుకుంటాం అంతే. ఓకే. సో మీరు లైక్ ఒక డిష్ కి స్పెషల్ అట్లా ఏం లేదు, అన్ని మీరు అన్ని చేస్తూ ఉంటారా? డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో చేస్తాం. ఓకే. నిజంగా మీ చేతుల్లో సీరియస్లీ మ్యాజిక్ ఉంది. చాలా టేస్టీగా ఉన్నాయి డిషెస్. నేను తిని ఫుల్ గా ఆరగించాను. సో వచ్చిన వాళ్ళందరూ కూడా సీరియస్లీ ఫుల్ హ్యాపీ అయిపోతారు మీ డిషెస్ టేస్ట్ చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హలో అండి. హలో, మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్ హియర్? As of right now, Tughlaq biryani. ఓన్లీ వన్ డిష్ ఫేవరెటా? This is my first time over here. ఓకే ఓకే. ఫస్ట్ టైమే ఫేవరెట్ అయిపోయారా? అయిపోయాను. ఓకే. మీకు ఇక్కడ ఏం నచ్చింది ఈ రెస్టారెంట్ లో? లైక్ ఫుడ్ Ambience. కాకుండా లైక్ అంబియన్స్ గురించి. Like ambience బాగుంది. ఇన్ఫాక్ట్ దీనికంటే ముందు వింగ్స్ ఒకటి తీసుకున్నాను, బట్ ఐ లైక్ దోస్ వింగ్స్ టు. సో ఫస్ట్ టైం అన్నమాట. హలో అండి. హాయ్, మీ పేరు? రాజగోపాల్. రాజగోపాల్ గారు, మీ ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ? ఆల్ బిర్యానీస్. ఆల్ బిర్యానీస్ అన్ని టేస్ట్ చేశారా? అన్ని టేస్ట్ చేసాము. ఓ, ఎన్నో టైం మీరు విజిట్ చేయడం? ఐ థింక్ 4th or 5th టైం. ఓ, 4th 5th టైం కి అన్ని బిర్యానీస్? అవును, మేము 4 ఫ్రెండ్స్ వస్తే 4 బిర్యానీలు చెప్తాం, షేర్ అన్నమాట. అందులో 3 మీరే తినేస్తారా? అందులో స్పైస్ ఒకటి కానీ, హైజీనిక్ కానీ, అంబియన్స్ కానీ చాలా బాగుంది. ఓకే. సో ఎక్కువగా అందుకని మా ఫ్రెండ్స్ వచ్చిన అందుకని పర్టికులర్గా ఇక్కడికే తీసుకొచ్చాం అనమాట. ప్రిపేర్ చేసి ఇక్కడ మీన్స్ బాగుంటుంది అని చెప్పేసి. హలో అండి. హలో అండి, మీ పేరు? నా పేరు సాంబశివరావు అండి. సాంబశివరావు గారు, ఏంటి మీరు ఓన్లీ చికెన్ పీస్ తింటున్నారు, బిర్యానీ తినట్లేదా? బిర్యానీ ఒక రోజు ఒక ఐటమ్ అండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిష్? వీక్లీ 1 ఐటమ్. వీక్లీ 1 ఐటమ్. ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చేశారు ఇక్కడ? ఆల్మోస్ట్ ఎస్. ఓ వావ్. ఎన్నో టైం మీరు విజిట్ చేయడం? ఆల్మోస్ట్ ఒక 7th టైం అండి. 7th టైం. 7th టైం. నైస్ కదా. ఏంటి మీ బాబుకి ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టారు, మీరు మాత్రం మంచిగా చికెన్ తింటున్నారు? హీ లైక్స్ దట్ వన్. అవునా? ఓ. అండ్ చాక్లెట్ క్రష్ యువర్ ఫేవరెటా? యా. మీ అభిప్రాయం కూడా చెప్పండి, మీకు ఏ ఫేవరెట్ డిష్ ఇక్కడ? ఇక్కడ ఉలవచారు బిర్యానీ చాలా బాగుంటుంది. ఉల్వచారు బిర్యానీ. ఓ, టేస్టీ. ఓన్లీ వన్ డిషా? అన్నిట్లో కంటే అది బాగుంది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. ఓ, అన్నిట్లో కంటే ఉల్వచారు బిర్యానీ, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ బిర్యానీ. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. ఓకే. అండ్ స్ట్రాబెరీ మీ ఫేవరెటా? స్ట్రాబెరీ క్రష్. ఓ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నువ్వు మాట్లాడవా? థ్యాంక్ యూ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అంట. సో ఇప్పుడు రెస్టారెంట్ గురించి మరికొన్ని క్వశ్చన్స్ వేసి ఆన్సర్స్ తెలుసుకుందాం. సో ఓనర్ గారు ఆల్రెడీ నా పక్కన ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉందండి, రెస్టారెంట్ చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అన్ని కలర్స్ దగ్గరకు వచ్చేసరికి ఆసమ్ అండి. ఇంకా ఫుడ్ దగ్గర అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు, అంత ఆసమ్ ఉంది. సో ఇంకా మీరే చాలా విషయాలు చెప్పాలి మాకు, తెలియని విషయాలు మీ రెస్టారెంట్ గురించి. మా రెస్టారెంట్ ఇది చైన్ రెస్టారెంట్ బిర్యానీస్ అండ్ మోర్ అనేది మేము ఫస్ట్ బ్రాంచ్ విజయవాడలో స్టార్ట్ చేసామండి. ఈ బ్రాంచ్ గురించి చెప్పబోయే ముందు కొంచెం నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను. ఓ, బ్యాక్గ్రౌండ్ గురించి. ఓకే, మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం, చెప్పండి. సో యాక్చువల్గా మాకు యుఎస్లో బావాచి బ్రాండ్ నేమ్ మీద ఒక 25 రెస్టారెంట్స్ దాకా ఉన్నాయి మాకు. సో త్రూ అవుట్ యునైటెడ్ స్టేట్స్ వీ హ్యావ్ బ్రాంచెస్ అనమాట. సో ఆల్రెడీ అక్కడ వీఆర్ in number 1 in Indian restaurants. So then we want to start a new brand in India. That's why we plan to start this biryanis and more. Okay, so and India we already only one branch. The first branch we open in Vijayawada. Oh. So we have in pipeline another 15 branches throughout in AP. Guntur and Kakinada, Rajahmundry and Ongole, and these all is coming within another 1 year. We are coming with new branches. ఓకే. సో మేము ఫీల్ అవ్వని అవసరం లేదు, ఏ ప్లేస్కి వెళ్ళినా మాకు బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ ఉంటుంది. ఇది మాది ఫ్రాంచైజీ కాన్సెప్ట్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ టేస్ట్ అన్నీ మీరు కార్పొరేట్ స్టైల్లో మేము అంతా సర్వ్ చేస్తాము. మీరు మా బిర్యానీ లోగో తీసుకుంటే మీరు మన బిర్యానీలో యాన్సీ ఫ్లవర్ అని వాడతాం. మీకు స్టార్ సీడ్ అంటారు దాన్ని. దట్ ఈస్ ద లోగో.
నైస్ అండి. Yeah, so and this color combination for foods, especially for restaurants కి చాలా డీసెంట్ గా ఉంటాయి. ఈ చాలా అన్నిట్లోంచి ఎలివేట్ చేసిన కలర్స్. రెడ్ తీసుకోండి, ఆరెంజ్ తీసుకోండి, వైట్ లైట్ క్రీమీ కలర్ తీసుకోండి, డార్క్ వుడ్ కలర్ తీసుకోండి. ఇక లోపలికి వెళ్ళి కూర్చోగానే ఆహా ఎంత హాయిగా ఉంది, హాయిగా తిన్నామా వెళ్ళామా అనేది మీకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. నేమ్ ఈజ్ రవీంద్ర. ఇతను వచ్చేసి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. తను కూడా చిన్నప్పటి నుంచి ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. షీ జాయిన్ విత్ మీ అండ్ ఫర్ దిస్ న్యూ జర్నీ. ఓకే ఎనీవేస్ మీ ఇద్దరికి కంగ్రాట్స్ అండి. అండ్ రెస్టారెంట్ గురించి అలాగే టేస్టీ డిషెస్ నేను బాగా ఎంజాయ్ చేశాను మీ రెస్టారెంట్ కి వచ్చేసి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఈటీవీ. థ్యాంక్ యూ. చూసారు కదా, మొత్తానికి ఈ రోజు విజయవాడకు వచ్చేసాం, బెన్ సర్కిల్ లోకి ఎంటర్ అయిపోయాం, బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ లోకి ఎంటర్ అయిపోయాం, కూల్ అంబియన్స్ గురించి తెలుసుకున్నాం, టేస్టీ డిషెస్ ని టేస్ట్ చేసాం, అల్లరి చేసాం, సక్సెస్ఫుల్ గా ఎపిసోడ్ ని కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో రెస్టారెంట్ టీమ్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.